సార్ పెన్నూరుకు సంబంధించి టీడీపీ పార్టీ ఏ విధంగా ఉంది? ఇక్కడ బోడే ప్రసాద్ గారి సారథ్యంలో కార్యకర్తలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు? లేదంటే ఇక్కడ అధికార పార్టీయే వైసీపీ మళ్ళీ గెలుస్తుందా పెన్నూరుని? సార్ బోడే ప్రసాద్ గారు ఇక్కడ పెనుమూరు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉన్నా ఎవరు చనిపోయినా పెళ్ళిళ్ళు ఉన్నా ఇళ్ళ ఉన్నా ఇలా చెప్తే అలా వస్తారు. బోడే ప్రసాద్ పెనుమూరు నియోజకవర్గం మనుషులకి సొంత మనిషి, ఆయన ఒక ఫ్యామిలీ మనిషి. ఈ పెనుమూరు నియోజకవర్గానికి ప్రజలకి ఆయన ఒక ఫ్యామిలీ మనిషిలాగా ఆయన ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి? 4.5 ఏళ్ల వైసీపీ పరిపాలన. వైసీపీ పరిపాలన ఏముందండి? ముస్లిమ్స్కి దుర్హం పథకం అన్నాడు, ఇవ్వలా. ఏంటి ఇమాములకి మౌజన్లకి డబ్బులు అన్నాడు, ముస్లిమ్స్కి అది ఇవ్వలేదు. అమ్మ ఓడి వేస్తున్నాడు, 15,000 అన్నాడు, 12,000 వేస్తున్నాడు. ఆ పింఛన్ ఏముంది? పింఛన్ మేము 2,000 మేము ఇచ్చాము, 2,250 చేశాడు. వీళ్ళు లాస్ట్కి 3,000 చేస్తున్నాడు. పథకాలు ఏమున్నాయి? డెవలప్మెంట్ ఏముంది? రోడ్లు గీట్లు మొత్తం నాశనమైనాయి. జనసేన పొత్తు వల్ల మంచి జరగబోతుందా? టీడీపీ పార్టీకి నష్టం జరగబోతుంది? జనసేన గురించి టీడీపీ పార్టీకి మంచి జరుగుద్దండి, మంచి జరుగుద్ది. ఆయన సిద్ధాంతాలు, బాబు గారి సిద్ధాంతాలు ఇద్దరు కూడా బాగుంది. 2 పార్టీలు బాగా జరుగుద్ది. పెన్నూరు టికెట్ పైన కూడా కొంచెం సద్మిగత ఉంది. అంటే ఇక్కడ బోడే ప్రసాద్ గారికి ఖచ్చితంగా వస్తుందంటే ఒకవైపు అయితే ఇంకోవైపు ఇంకో వ్యక్తికంటూ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే టీడీపీని గెలిపించే దిశగా ముందడుగు ఏమంటే బోడే ప్రసాద్ గారు అనే మనిషి ఇక్కడ కాయ పండించి పెట్టాడు. తెలుగుదేశం పార్టీని ఒక జామకాయ పండించి పెట్టాడు. ఆ జాంగా తినేది పండిన జాంగా ఆయన తింటాడు, కానీ వేరే వాళ్ళు తింటాకి ఉండదు. ఇక్కడ బోడే ప్రసాద్ని మించిన క్యాండిడేట్ ఎవరు లేడు. ప్రజలు తిరిగే మనిషి బోడే ప్రసాద్కి అది స్థలం సీట్ ఇస్తుంది. మహిళలందరూ కూడా ఈసారి టీడీపీకి అండగా ఉంటారు. మైనార్టీలు కూడా ఫుల్గా అండగా ఉన్నారు. ఏంటంటే మైనార్టీకి దోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మైనార్టీలకి బాగా దోహం చేశాడు. మైనార్టీలు మాత్రం ఫుల్ సపోర్ట్ కొట్టారు.